అక్క, చెర్రీ మొన్న టీవీలో సినిమా పెడితే ఎందుకు డాడీ అవి చూడొద్దని చెప్పాడు చెర్రీని? సీరియల్స్, సినిమాలు, జోక్స్ అవి ఎందుకు డాడీ చూడొద్దు అని చెప్తాడు? అవును తమ్ముడు, డాడీ ఎందుకు అవి చూడొద్దు అంటాడో నాకు తెలీదు. అవునా అక్క, మమ్మీని అడుగుదామా? అడుగుదాం తమ్ముడు. ఓకే అక్క. మమ్మీ మమ్మీ ఏంటన్నా? మమ్మీ, డాడీ ఎందుకు సీరియల్స్, సినిమాలు చూడొద్దంటాడు? అవును మమ్మీ, ఎందుకు చూడకూడదు? వాటిల్లో కూడా మంచి విషయాలు ఉంటాయంట కదా మమ్మీ, మా ఫ్రెండ్స్ చెప్పారు. దాంట్లో నుంచి చెడ్డ వదిలేసి మంచి చేసుకోవచ్చు కదా మమ్మీ. చిన్నోడా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా, నీకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. చెడును వదిలేసి మంచిని తీసుకోవాలా? ఈనాడు చాలా మంది అలానే అనుకుంటున్నారు, అది చాలా తప్పు. నేను మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఓకే మమ్మీ. ఓకే, రండి. అదేంటి మమ్మీ పాయిజన్ కలుపుతున్నావు? తిన్నానా? అమ్మ మమ్మీ, ఇది పాయిజన్, తింటే చచ్చిపోతారు కదా. పులిసిన పిండి నుండి మంచి పిండిని, బురదలో పడిన కాలుని బురద లేకుండా ఎలా తీయలేమో, పాపంతో కూడిన సినిమాలు, సీరియల్స్, జోక్స్, షోస్ నుంచి మంచిని తీయలేము నాన్న. మనం బ్రతికినంత కాలం అవసరమయ్యే మంచిని దేవుడు ఈ బైబిల్లో ఉంచాడు నాన్న. మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో అన్నీ బైబిల్లో ఉంచాడు దేవుడు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదువుదాం, పాపక్రియలు విడిచిపెడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ఓకేనా? ఓకే మమ్మీ. ఓకే మమ్మీ. ఓకే. మీరు కూడా చాలామంది ఇలానే భ్రమలో ఉన్నారు. సత్యం తెలియనంతకాలం మీరు చీకటిని అనుసరిస్తారు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవండి, పాపపు క్రియలు విడిచిపెట్టండి, పరిశుద్ధంగా జీవించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.